గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి భారత శత్రువుల్ని, భారత్‌లో పేలుళ్లు సృష్టించడమో, ఉగ్రవాదుల్ని తయారు చేయడమో, యువతను ఉగ్రవాదంపైకి ఆకర్షించడమో, లేకపోతే గనక అరాచకాలు చేయడానికి ప్రణాళికలు చేయడమో చేసి, పాకిస్తాన్‌లో దర్జాగా ఒక ఏది ఎన్‌జీఓ నడుపుతున్నట్టుగానో, లేకపోతే గనక ఒక మదర్సా నడుపుతున్నట్టుగానో, లేకపోతే గనక ఒక ప్రభుత్వ ఉద్యోగిగానో, లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పొజిషన్స్‌లో ఉంటూ రాజకీయ నాయకులుగా చలామణి సాగిస్తున్నటువంటి ఉగ్రవాదులు అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చనిపోతున్నటువంటి సంఘటనలు క్రమక్రమంగా పెరుగుతా ఉన్నాయి. ఆ మధ్యన 20 పాకిస్తానే అమెరికా దృష్టికి తీసుకెళ్ళింది. ఆ తర్వాతనే ఏమన్నా ఆగిపోతుంది భారత్ మేము అమెరికా నోటీస్‌కి కెనడా అంశంలో అమెరికా మాట్లాడిన తర్వాత ఆగిపోయిందని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజునే జరిగిన ఇన్సిడెంట్స్. ఆ తర్వాత ఎనిమిదో వ్యక్తి ఇప్పుడు తాజాగా పోయాడు. ఆహ్ మరో ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. జమాత్ ఉలేమా ఈ ఇస్లాం జమైత్ ఉలేమా ఈ ఇస్లాం లీడర్ నూర్ ఇస్లాం నిజామీని ఖైబర్ పఖ్తూన్వాలోని మెరాన్ షా దగ్గర హత్య చేశారు. ఇది తాజా సంఘటన. ఇది ఏదైతే ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం అన్నటువంటి చాలా కీలకమైనటువంటి అక్కడ పీఓకే కానీ ఖైబర్ పఖ్తూన్వా కానీ బెలూచిస్తాన్ కానీ ఈ ప్రాంతాల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి ప్రజల్నే తీవ్రవాదులుగా మార్చి భారత్ మీదకి తీసుకొస్తే ఇప్పుడు అక్కడున్న ప్రజలే తిరగబడి భారత్లో కలిసిపోతామని చెప్తూ అక్కడ పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు. చివరికి అలాంటి వాళ్ళు ఎవరితోనో వీడిని లేపేయించినట్టున్నారు.